తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నేను ఒక కమెంట్ లో ఒక విచిత్రమైన ప్రశ్న చూశాను. అది మీ ముందు చెప్తే అడిగేసి కడిగేస్తారు మన వాళ్ళని, పబ్లిక్ ని అని నాకు అర్థమైంది. కానీ సరైన సమాధానం అయితే మీ దగ్గర నుంచి నాకు వస్తుంది గురుగారు. స్థితి లయానికి కారణం ఒక్కొక్క దేవుడు అని చెప్తాం కదా, లయ స్థితి కారకులు. అంటే లయానికి కారకుడు శివయ్య కదా, అంటే అన్ని ఆయనలో కలిపేసుకుంటారు. ఇంకా ఫైనల్ ఆయన ఉండడమే శ్మశానంలో ఉంటాడు. ఫైనల్ డెస్టినేషన్ అదే మన అందరిది కాబట్టి అలాంటి శివుడిని అసలు మనం ఎందుకు పూజించాలి అని అడిగారు. ప్రతి మనిషికి కూడా భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ దాన్ని మనం సరైన అనువర్తనంలో పెట్టలేకపోతున్నామండి. ఎందుకు తెలుసా? కామము అనగానే అందరూ కూడా అక్కడికే వెళ్ళిపోతారు. కానీ కామము అంటే కోరిక. అది ఏదైనా కావచ్చు, బండి కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, కారు కొనుక్కోవడం కావచ్చు. కామము అనగా కోరిక. అది ఏ రకంగా అయినా దాన్ని మనం అనువర్తించుకోవచ్చు. అది మన బుద్ధి, మన ఆలోచన బట్టి మనం తీసుకోగలుగుతాం. అది మరి అలానే లయము అన్నారు. లయము అంటే సంహారంగానే మనకు తెలుసు. ఎన్ని లయలు చూపిస్తున్నారో వాడని అంటాం మనం. ఆ లయలు అంటే ఆ మనిషి చూపించేటువంటి లీలలు కూడా కావచ్చుగా. అదెందుకు మనం ఆలోచించట్లా? లయలు అంటే మనం అంటాం వాడు ఎన్ని లయలు హొయలుపడుతున్నాడు అంటాం. అంటే రకరకాల మనిషిలో ఉండే విచిత్ర వ్యవహారాలన్నీ చూపిస్తూ ఉంటాడు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు. మనం చూసే చూపు, మనం ఆలోచించే విధానం. కాబట్టి ఆయన లయకారకుడు అంటే అనవసరమైన వాటిని తీసేస్తాడు, కానీ అవసరమైనవన్నీ కూడా లాలించి నీకు ఇస్తాడు. అది కదండి లయము అంటే. ఇప్పుడు మానసిక బాధలు కొంతమందికి ఉంటాయి, శారీరక బాధలు కొంతమందికి ఉంటాయి, ఆర్థికపరమైన బాధలు కొంతమంది ఉంటాయి, బాంధవ్యం వలన వచ్చే బాధలు కొంతమందికి ఉంటాయి. కొంతమందికి జీవితంలో ఎలా ఎదగాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు విచిత్రమైన జ్ఞాన సంపన్నులు. ఆ పైకి ఎదిగే వాళ్ళని ఎలా కింద పడేయాలి, ఆ కింద పడేలేక కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇలా ఒక మనిషి అనేక రకాలుగా పాపం తిన్నది అరక్క కొంతమంది బాధపడతారు, ఆ తినటానికి దొరక్క కొంతమంది బాధపడుతుంటారు. ఇలా ప్రతి ఒక్క మనిషికి సుఖం ఎక్కువై ఒకరికి బాధ, సుఖము దొరక్క ఒక మనిషికి బాధ. అంటే ఈ బాధ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ, సుఖంలోనూ బాధ ఉంది, కష్టంలోనూ బాధ ఉంది. సుఖం ఎక్కువైపోయి ఆ మనిషిని తనకు తానే నడిచి కూడా నడవలేక లేవలేక వెళ్ళేటువంటి బాధ అవస్థలు అనుభవిస్తున్నాడు. అంటే ప్రతిదీ ఏదో రకమైనటువంటి బాధ. ఇన్ని బాధల నుంచి భగవంతుడు ఆయన ఒక్కడే బయటపడేసేది మనల్ని. లయకారకుడు అంటే బాధల నుంచి, బంధాల నుంచి విముక్తిని చేసేటువంటి వాడు. మనకు చిన్న విషయం చెప్పి విషయంలోకి వస్తానమ్మా. ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఏం చేస్తున్నారంటే అమ్మా, ఒక ఆయన సముద్రం దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇట్లా రోజులు గడుస్తున్నాయి, స్నానం చేయట్లా, అలానే చూస్తున్నాడు. ఇంకొక దానికి 80 ఏళ్ళు వచ్చాయి, భగవంతుడి మీద ధ్యాస వెళ్ళట్లా. నా పోటు వాడు వచ్చి, ఏమయ్యా ఏమిటి సముద్రం దగ్గర నిలబడ్డా 2 రోజుల నుంచి చూస్తున్నా, స్నానం చేయవేంటంగానే, లేదంటే సముద్రం అలలు వస్తున్నాయి బాగా, అలలు తగ్గంగానే స్నానం చేద్దాం అనుకున్నా అన్నట్ట. జన్మకి స్నానం చేయలేడుగా. ఇంకొక ఆయన, ఏమైనా నీకు 80 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఏంటో భగవదారాధన చేసుకోవచ్చు కానీ నాకు ఒక సంసార బాధ్యతలు తీరిన తర్వాత భగవదారాధన చేస్తానంట. ఎప్పటికి తీరాలి? ఆ సంసార బాధ్యతలు అనేటువంటి నువ్వు తీర్చుకోవాలి. అవి తీరవు ఏనాటికి. నీకు 90 ఏళ్ళు వచ్చినా ఆ ఒక్క ఇది లాగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు తీర్చుకోవాలి. సార్, నా పిల్లలకి చక్కటి సంతానం కలిగింది, వాళ్ళకి అనువర్తమానం, వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇక నేను నా శేష జీవితాన్ని భగవంతుడు మనకి జన్మిచ్చాడు, ఇంత స్థితిని ఇచ్చాడు కాబట్టి మిగిలిన జీవితాన్ని భగవదారాధనలో గడుపుదాం నీకు రావాలి. అది రానంతసేపు నువ్వేం చేసినా ఉపయోగం లేదు. ఈ ఈశ్వరుడు అనేటువంటి వ్యక్తికి ఎందుకు చేయాలి? శ్మశానంలోనే ఉంటాడు కదా అని అంటే, చేసినటువంటి ప్రతి పాపాన్ని దగ్ధం చేస్తూ ఉంటాడమ్మా. మనం పాపాలు తప్ప పుణ్యాలు చెయ్యం. ఆ లయం అనేటువంటిది ఏమిటి అంటే, అనవసరమైన వాటిని భస్మం చేస్తాడు. ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. అది లయమే. లయము అంటే అర్థం ఇందాక చెప్పుకున్నాం, ఒక నాట్యం అంటే సంతోషకరమైన విధానం. ఒకటి ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టే విధానం. మన దగ్గర ఉన్నటువంటి దోషాలు మొత్తం తీసేసుకొని ఏదైతే కనుక వినాశనం ఉందో ఆ వినాశనాన్ని విధ్వంసం చేసేటువంటి వాడు ఈశ్వరుడు. అలానే యోగాన్ని 100 రెట్లు ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. రెండు లయానికి మూలం.
అందుచేతనే ఈశ్వరారాధన చాలా శ్రేయస్కరము. ఆయనకి ఎంత చేసినా, ఏం చేసినా, ఎలా చేసినా మనస్సుని దగ్గర పెట్టుకొని హరా అంటూ ఒక చెంబు నీళ్ళు పోసినా సరే నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు పిలవటంలో ఏదైనా తేడా లోపం ఉండాలి. పిలిస్తే మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అంటానికి మూల కారణం. ఆ కారణం చేతనే ఈశ్వరుని మనం ఆరాధన చెయ్యాలి. 2, లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేస్తే అకౌంట్లో ఉంటుంది, మన అవసరానికి రాదు. ఈశ్వరుని ఆరాధన చేయడం వలన అకౌంట్లో ఉండదు, కానీ మన అవసరం ఆగదు. ఆయన అలా ఇస్తాడు. ఆయన ఇచ్చేది బూడిదే. ఆ ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ అంటారు కదా, ఆ డేట్ లేని ఏదైనా ఉందండి? భస్మం ఒకటే. ఆ భస్మాన్ని రోజు, ఆయన ఉండేది శ్మశానంలో, ఆ భస్మాన్ని రోజు మనం ధరించడం వలన మనకి ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉందో అది పెరుగుతూ ఉంటుంది. అది మనం ధరించడం వలన దానికి కాదు ఎక్స్పైరీ డేటు, మనకున్నటువంటి డేటు వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే మనం దీర్ఘాయుష్మంతులుగా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి అంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వరుడికి ఆరాధనలు అర్చనలు నిరంతరము చేయటము వలన మన దగ్గర ఉన్నటువంటి లయం మొత్తం ఆయన తీసేసుకొని లయం మొత్తం మనకిస్తాడు. ఇందాక మనకు కామ్యము అంటే కోరిక, అది ఏ మంచి కావచ్చు చెడు కావచ్చు. అలానే లయము అని అంటే మనం చిన్నప్పుడు మనం వినొచ్చు, వాడేంద్ర బోల్డ్ లయలు హోయలు చూపిస్తున్నాడు అంటున్నారు. అంటే లయలు చూపిస్తున్నాడు అంటే నాశనమా? కాదు కదండి, నాట్యం. కాబట్టి అది రెండిట్లో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గర నుంచి వినాశనాన్ని అయ్యేటువంటిది మొత్తం తీసేసుకొని మనకు రావాల్సిన మనకి ఇస్తున్నాడు. అలానే ప్రకృతిలో ఉండేటువంటి వినాశనాన్ని కూడా ఆయన విధ్వంసం చేసేస్తూ ఉంటాడు. కనుకనే నీ జీవితంలో ఎప్పుడు జన్మించావో నీకు తెలీదు, జన్మించే వరకు నీకు తెలీదు, ఎప్పుడు చనిపోతావో నీకు తెలీదు. ఈ రెండిట్ల మధ్యన కూడా వారధి అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా మధ్యలో బంతిని విరిగిపోకుండా ఉంటే నీ గమ్యం చేరుకుంటావు. ఆ గమ్యం క్షేమంగా నువ్వు చేరాలి అని అంటే అనునిత్యం ఈశ్వరారాధన చేసుకో. అది దృష్టిలో ఉంచుకొనే ప్రతి మనిషికి పరిపూర్ణమైనటువంటి సాక్షాత్తు కైలాసం నుంచే మన భూమి మీదకి వచ్చినటువంటిది ఆది శంకరాచార్య స్వామి వారు తీసుకువచ్చినటువంటిది చంద్రమౌళీశ్వర శివలింగం. గురుగారు, ఆ చంద్రమౌళీశ్వర శివలింగం ఏదైతే ఆయన భూమి మీదకి తీసుకొచ్చారో పైన నుంచి, ఆ మార్గాంతరంలో దొరికేటువంటి ఉదకం ద్వారా తయారైనటువంటి శిల, దాంతో చంద్రమౌళీశ్వర శివలింగాన్ని తయారు చేసి అందరికి అందించాలి అంటే ఎందువలన నేను ఇవ్వాలనుకున్నట్టు ఈ కారణం. మీరు ఎందుకు అడిగారో, మిమ్మల్ని ఎవరు ప్రశ్న అడిగారో తెలియదు కానివ్వండి, ఇన్ని రకాల బాధలతో ఉంటారు కాబట్టి ఆ చంద్రమౌళీశ్వర శివలింగానికి 5 నిమిషాలు కష్టము లేకుండా 5 నిమిషాలు స్వామివారి దగ్గర కూర్చొని చేసుకోగలిగితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 10 రకాల బాధలు ఊరికి అనుకోవడానికి అనేక రకాల బాధలు ఉన్నాయి. బాధ అనేటువంటి దాని నుంచి పూర్తిగా ఆయన తీసేస్తాడు, తుంచి పక్కన పడేస్తాడు అట్లా. ఆ ఒక్క కారణం చేతనే ఆ చంద్రమౌళీశ్వరుడికి మనం ప్రతి నిత్యము ఒక 5 నిమిషాల సమయం మనం కేటాయించుకుని అభిషేకం చేయాలమ్మా. లయకారకుడు శ్మశానంలో ఉంటాడంటే మన చివరి మజిలీ ఏంటి? అదే. అక్కడే ఎందుకు ఉంటున్నాడు మరి? పార్వతీదేవి అడిగింది, ఏమయ్యా నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు నువ్వు శ్మశానంలో పడిగాపలిగా వస్తున్నావు, చితిమంతల మధ్యన నీకేం పోయేకాలం పుట్టింది మరి అంటుంది. భార్యే కదా, ఎందువలన అందరినీ వదిలేసేసి శ్మశానంలో ఎవరుంటారండి అసలు? పోయినవాడేగా పోయి ఉండేది. అంటే ఆయన ఏమన్నారు తెలుసా, జీవుడు బ్రతికున్నంత కాలము అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా నాకు మనస్సు బాగాలేదు కాబట్టి ఆ దేశం వెళ్తా ఈ దేశం వెళ్తా, అక్కడికి వెళ్తా ఆ పార్కుకి వెళ్తా ఈ పార్కుకి వెళ్తా, అన్ని చోట్లకి వెళ్తాడు కదా. ఒక్కసారి నాకు మనస్సు బాగాలేదు శ్మశానానికి వెళ్ళి చూసి వస్తాను, ఎవరు రాడుగా? వస్తాడమ్మా. బ్రతికున్నంత కాలము కూడా నానా రకాల చాకిరీ, పిల్లల కోసం పిల్లం కోసం వాళ్ళ బంధువుల కోసం వాళ్ళ కోసం నానా రకాల చాకిరీ చేసి తినటానికి కూడా తిండి పక్కన పెట్టుకొని కడుపు కొట్టుకొని అందరికి పోషించి పెడతాడు. వాడు తెస్తే వాడు తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెడతారు, అయిపోయింది. వాడు చనిపోయాడు అని అంటే మంచం మీద పడుకోబెడితే మంచం కూడా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది చెప్పి చనిపోతానికి ముందే వాడిని తీసుకొచ్చి కింద చాపేసి పడుకోబెడతారు, చాపపోతే పోయిందిలే అన్నట్టుగా భార్య గుమ్మం వరకు వస్తుంది, కాటి వరకు కొడుకు వస్తాడు, దహనం చేస్తాడు. కపాల మోక్షం అయిన క్షణం కొడుకు కూడా తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ వాడు ఒక్కడే ఏడుస్తాడు, నాది 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 నాది, ఇంతకాలం నేను కడుపు కట్టుకున్నాను, భగవంతుడున్నాను, భగవంతుడికి ఏదో చెయ్యాలి, లయకారకుడు ఆయన, అన్ని తీసేసుకుని అన్ని ప్రసాదించేవాడు ఆయనే, ఆయనకి మనం ఏదైనా చెయ్యాలని ఆలోచన కూడా రాకుండా నాది 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 ఇంత చేస్తే నా భార్య గుమ్మం వరకు చెల్లిపోయింది,
నా కొడుకు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడని చెప్పి వాడు ఏడుస్తూ ఉంటాడు. ఆ లోపల నుంచి జీవుడు బయటికి వెళ్ళిపోయిన వాడు గుక్క తిప్పుకోలేక చుట్టూ పక్కల ఉన్నటువంటి క్రూరమైనటువంటి భూత ప్రేత పిశాచగణాలన్నీ చూసి కూడా భయభ్రాంతుడైపోతుంటే నేను నీకున్నారా తోడుగా ఇక్కడ అని చెప్పి వాడిని ఓదార్చడం కొరకు నేను ఇక్కడ ఉన్నానమ్మా అని చెప్తాడమ్మా. అందుకే మరి ఆయన ఆయన బోలా కోసం కాదండి, ఆయన కోసం కాదు మనం చేయవలసిన అర్చనలు. శక్తి. Yes. లయకారకుడు అని అంటే మనకున్నటువంటి కష్టాలు తీసేసి ఒక లయబద్ధంగా ఉండేటువంటి జీవితాన్ని మనకి ఇచ్చేవాడమ్మా. అది మనం తెలుసుకోవాలి. Yes. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.